ఏటీఎం దగ్గర ఇలా జరుగుతుందని నేను ఎప్పుడైతే అనుకోలేదు. హాయ్ మామ, నేను మీ చంద్రం. ఇవాళ మండే కాబట్టి నేను కాలేజీకి అయితే వెళ్తున్నాను అనమాట. బస్ వెళ్ళిపోతుందేమో అని భయం వేసి ఆటో అయితే ఎక్కేసాను అనమాట. ఇంకైతే బస్ అయితే వచ్చేసింది అనమాట. కాలేజీకి అయితే బయలుదేరిపోయా. ఇంకా క్లాస్ టైం ఏందని క్లాస్ కి అయితే వెళ్ళిపోయా. 6 hours later. మా వాడు ఇంజనీర్ కాకముందుకే కండక్టర్ అయితే అయిపోయాడు అనమాట. కాలేజ్ అయిపోయి ఇంటికి అయితే బయలుదేరుతుంటే మధ్యలో వీడొకడు. ఇక నేను మా ఫ్రెండ్ అయితే బస్ స్టాండ్ కి అయితే వెళ్తున్నాం అనమాట. నా బస్ టైం అయితే అయిపోయింది. అసలు మ్యాటర్ ఏంటంటే ఏటీఎం లో డబ్బులు అయితే బ్లాక్ అయిపోయినాయి అనమాట. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నాకేం చేయాలో తెలియట్లేదు. అలా కూర్చొని ఉంటే ఒక మెసేజ్ అయితే వచ్చేసింది అనమాట. ఇక బస్ పాస్ కి కావాల్సిన అమౌంట్ అయితే తీసుకొని బయలుదేరిపోయా. ఇంకైతే బస్ పాస్ దగ్గర చాలా మంది అయితే ఉన్నారనమాట. నేనైతే ఎలాగోలా బస్ పాస్ అయితే తీసుకున్నా. బస్ పాస్ తీసుకొని ఇంటికి అయితే బయలుదేరిపోయా. బస్ స్టాండ్ నుంచి ఇంటికి ఆటోలు అయితే వచ్చేసాయన్నమాట. ఇంకైతే ఇంటికి అయితే వచ్చేసి టైపింగ్ క్లాస్ కి అయితే బయలుదేరిపోయా. ఇక టైపింగ్ క్లాస్ అయిపోయి ఇంటికి అయితే బయలుదేరుతున్నాను అనమాట. అంతే ఈ వీడియోకి. ఉంటే మరి బాయ్.